బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నేరేళ్లపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడి ఇల్లు దగ్ధమైంది. మంటల్లో కాలిపోయిన 3 తులాల బంగారం అలాగే 3.5 లక్షల నగదు ఈ మంటల్లో కాలిపోయాయి. నల్గొండ జిల్లా నేరేళ్లపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ఇల్లు దగ్ధమైంది. అయితే మంటల్లో 3 తులాల బంగారం అలాగే 3.5 లక్షల నగదు కాలిపోయాయి. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి రీజన్ ఏంటి? నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నేరేళ్లపల్లి గ్రామంలో ఈ రోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. పూరి గుడిసెకు నిప్పంటుకొని ఆ పూరి గుడిసెలో ఉన్నటువంటి నగదు బంగారంతో పాటు 11 క్వింటాల బియ్యము ఇవన్నీ కూడా మొత్తం కూడా కాలి బూడిదైనటువంటి ఘటన ఒకసారి చోటు చేసుకోవడంతో మొత్తం గ్రామస్తులు ఒకసారి భయానికి గురైన పరిస్థితి ఉంది. ఈ నేరేళ్లపల్లి గ్రామానికి సంబంధించి ఈ పూరి గుడిసె అనేది చాలా చివరిలో ఉన్న ప్రాంతము. అయితే ఆ ఇంటికి సంబంధించి ఆ టైంలోనే అంటే ఈ కరెంటు పోల్ నుంచి ఉన్నటువంటి సర్వీస్ వైరు ఒక్కసారిగా దానికి షార్ట్ సర్క్యూట్ గా వచ్చే సమయంలో దాన్ని గమనించినటువంటి ఇంటి వాళ్ళు ఆ విషయాన్ని చెప్దామని చెప్పేసి గ్రామంకు వెళ్ళగా ఇదే సమయంలో ఆ యొక్క ఎప్పుడైతే ఆ సర్వీస్ వైర్ సంబంధించేసి ఆ షార్ట్ సర్క్యూట్ లో ఆ యొక్క అనేవి వచ్చేసి ఒక్కసారిగా పూరి గుడిసె కావడంతో వెంటనే దానికి గుడిసె మొత్తానికి కూడా నిప్పంటున్న పరిస్థితి నెలకొంది. వీళ్ళు గ్రామస్తులు వచ్చేసి చూసే వరకు కూడా పూర్తిగా ఆ గుడిసె మొత్తం కూడా తగలబడిపోతున్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో వీళ్ళు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ కూడా అప్పటికే కూడా అంటే పూరి గుడిసె కావడంతో వెంటనే అంటే జమ్ము అది ఉండటం మొత్తం కూడా వెంటనే కూడా తగలబడుతున్న పరిస్థితి ఉంది. సో ఆ సమయంలో గ్రామస్తులు మంటలు ఆడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసుకుంటున్నా మంటలు ఆడని పరిస్థితి నెలకొందని చెప్పు. అదే సమయంలో వాళ్ళ ఇంట్లో పత్తి అమ్మిన డబ్బులు కూడా ఇంట్లో ఉన్నట్లుగా కూడా ఇంటికి సంబంధించిన వ్యక్తులు చెప్పిన పరిస్థితి. దాదాపు 4 లక్షల నుంచి 4.5 లక్షల దాకా ఇంట్లో క్యాష్ పెట్టాము. అదేవిధంగా 3 తులాల బంగారం ఉంది. అదేవిధంగా 11 క్వింటాల బియ్యం అనేది ఉండటం మొత్తం కూడా అగ్నికి ఆల్సో అయిపోయింది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు గోర్న వెలిపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పుల్లారావు, మరి ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఏమని చెప్తున్నారు ఈ ఘటనపై? ఇంటికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి ఆ ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ సర్వీస్ వైర్ కు ఎప్పుడైతే అంటే షార్ట్ సర్క్యూట్ రావడం వల్ల ఆ యొక్క నిప్పు కణికలు ఎప్పుడైతే వస్తున్నాయి ఇది గమనించేసేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆడపై వెంటనే బయటకు వెళ్ళేసేసి గ్రామస్తులకు చెప్దామని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే సర్వీస్ వైర్ నుంచి మంటలు వస్తున్నాయి అని చెప్దామని వెళ్ళేసరికి ఆల్రెడీ గ్రామస్తులకు చెప్పడం, గ్రామస్తులు వచ్చే సమయానికే ఈ గుడిసె అనేది పూర్తి స్థాయిలో తగలబడిపోతున్న పరిస్థితి నెలకొంది. అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల అంటే సర్వీస్ వైర్ అనేది పూరి గుడిసెకు వచ్చేసి ఆ మెనుగుల వల్ల ఒక్కసారి నిప్పు కణికలు రావటము ఆ గుడిసె అనేది తగలబడిపోవడం మొత్తం కూడా జరిగిపోయిన పరిస్థితి. అంటే ఇది పూరి గుడిసె జమ్ముతో పాటు తాటాకులు కూడా ఆ యొక్క గుడిసెపై ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ యొక్క నిప్పు అనేది మంటలు అనేది పూర్తి స్థాయిలో వ్యాపించిన పరిస్థితి నెలకొంది. గ్రామస్తులు మంటలు ఆపడానికి ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలు మాత్రం పూర్తి స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. సో ఆ మంటలు ఒకేసారిగా అంటుకోవడంతో లోపల ఉన్నటువంటి ఇవన్నీ కూడా వస్తువులు ఇది 11 క్వింటాల బియ్యం అయిపోయింది, డబ్బులు అయిపోయింది. అదేవిధంగా వీరికి సంబంధించిన బట్టలు వస్తాం మొత్తం కూడా టోటల్ గా అంతా కూడా అగ్నికి ఆవుతైన పరిస్థితి నెలకొంది. సో ఈ సమయంలో అంటే మేము ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకొని ఆ పత్తి ద్వారా అమ్ముకున్న డబ్బులు కూడా దీంట్లో పెట్టాము, ఇవి కూడా లేకుండా పోయాయని చెప్పేసి కూడా వాళ్ళు వినిపిస్తున్నారు. ఈ సమయంలో ఈ విషయాన్ని మొత్తం కూడా అధికారులకు తెలియదు. అధికారులు కూడా కొద్దిసేపట్లో ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి వాళ్ళు చాలా పేదవారుగా కూడా వాళ్ళు చెప్పబడుతున్నారు. ఎందుకంటే ఆ గ్రామానికి చివరిలో ఉంది గుడిసె కూడా. సో ఈ విధంగా మేము కష్టపడి మాకున్న పొలంలో పండించుకున్నట్టు సంబంధించి ఆ పత్తి ద్వారా వచ్చే డబ్బులు కూడా దీంట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాకు దిక్కు లేకుండా పోయింది, చివరికి కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా పోయాయని చెప్పి కూడా వాళ్ళు వినిపిస్తారు. అధికారులు కూడా స్పందించేసి దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఏదైనా సహాయం చేస్తారన్న విషయాన్ని కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.
ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. మండలంలోని పందరి మామిడిగూడెం గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్లే అటవీ ప్రాంతంలో పాదముద్రలను స్థానికులు గుర్తించారు. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పాదముద్రలు పరిశీలించారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. మండలంలోని పందిరి మామిడిగూడెం గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్లే అటవీ ప్రాంతంలో పాదముద్రలను స్థానికులు గుర్తించారు. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలు పరిశీలించారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో అయితే పెద్ద పులి సంచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, శాలిని, ఏలూరు జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. బుట్టాయగూడెం మండలం పందిరి మామిడిగూడెం పరిధిలో గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్లే అటవీ ప్రాంతంలో పెద్ద పులు తిరుగుతున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో కనిపించినటువంటి భారీ పాదముద్రలు గ్రామస్తులతో భయాందోళనకు సృష్టిస్తున్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పాదముద్రల ఆధారంగా పరిశీలించారు. పరిశీలించిన అనంతరం ఈ ప్రాంతంలో నిజంగానే పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా అధికారులు కూడా నిర్ధారించారు. పెద్ద పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా అటవీ ప్రాంతాల వైపు వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే పశువులను మేత కోసం అడవుల్లోకి తీసుకెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కూడా సూచించినట్లు కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే పులి సంచారం ప్రాంతంలో గస్తీని కూడా ఏర్పాటు చేసినట్లుగా అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పెద్ద పులి కదలికపై నిఘా కూడా కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రజాపాలన ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో 10,50,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన కవాడిగూడ ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని మంత్రి ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాల అభివృద్ధిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం జరిగిందని మంత్రి పొన్నం అన్నారు. గత 4 నెలలుగా జీతాలు అందని పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం ముందు చెత్త సేకరణ సిబ్బందితో కలిసి నిరసనకు చేశారు. 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఈఎంఐలు కట్టలేక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతున్నామని కార్మికులు ఆవేదన తెలిపారు. వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించి కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సిబ్బందికి జీతాలు, సిబ్బందికి జీతాలు, సిబ్బందికి జీతాలు, సిబ్బందికి జీతాలు, సిబ్బందికి జీతాలు, సిబ్బందికి జీతాలు. ఎంతమంది డ్రైవర్ని డోర్ టు డోర్ కలెక్టర్ మాకు 4 నెలల నుంచి జీతాలు పడలేక ఇబ్బంది పడుతున్నాం. మాకు ఆ స్పందనే జీతాలు ఇవ్వాలి, మాకు రెగ్యులేషన్ చేయాలి, వాళ్ళ లేక ఈఎస్ఐపిఎఫ్ కట్ కావాలి అని కోరుకుంటున్నాం. జీతాలు లేక అన్ని ఇబ్బందులు, చిక్కులు కట్టలేక ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతున్నాము. అక్కడ టార్చర్ అవుతున్నాయి. మా ఫోన్ల మీద ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా పెట్టుకుంటున్నాము.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి దేవాలయంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే బండారు సత్యనందారావు తీవ్రంగా ఖండించారు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పెరుగుతున్న ఆదరణను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించడం బాధాకరమన్నారు. నోటికి వచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెబుతూ దేవాలయంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీరు అంత కష్టపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక రూమ్ లేదంటారు. మరి 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? 5 ఏళ్ళు మీరు గుడ్డుగురు పళ్ళుతో వేరా? మరి ఒక రూములు కట్టాలని తెలియదా మీకు? ఇవాళ మేము వచ్చాం, 54 రూములు పెట్టాం, 4 డార్మినేటరీలు పెట్టాం, 12 కోట్లు శాంక్షన్ అయింది. టెండర్ కన్ఫర్మ్ చేసి అగ్రిమెంట్ చేయాలి, శంకుస్థాపన చేయించి ఆ రూములు మొదలు పెడతాం. చైర్మన్ రూము ట్రస్టీలు వస్తున్నారు, ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా వేశారు. ఆయన సొంత డబ్బులతో సరదాగా చేయించుకుని అవసరమైతే దేవాలయానికి ఇద్దాం, సపోర్ట్ చేద్దాం చేస్తే దాని మీద మీరు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు మీ వైఖరి ఏంటో నాకు అర్థం. అంటే దేవాలయం అభివృద్ధి జరగడం మీకు ఇష్టం లేదా? వచ్చేదాకా ఒక టాయిలెట్ ఉందా? 140 టాయిలెట్స్ ఇక్కడ కట్టామే మేము, చక్కగా ఉపయోగించుకుంటారు. 140 టాయిలెట్స్ అవే పూర్తిగా ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. ఒక శనివారం తప్పని చెప్తా ఉన్నారు. 140 టాయిలెట్స్ వివిధ ప్రాంతాల్లో కట్టాం. ఖర్చులు 2023లో 1,44,93,788 రూపాయలు ఖర్చు పెట్టారు. 2024లో 1,20,74,908 రూపాయలు ఖర్చు పెట్టారు. 23లో 24లో వారు ఖర్చు పెట్టిన ఖర్చులు కళ్యాణానికి 2025లో ఖర్చు పెట్టిన ఖర్చు ఈ ప్రభుత్వం వచ్చిందని నేను ఒకటే చెప్పాను. గత ప్రభుత్వంలో గత సంవత్సరంలో జరిగిన దానికంటే బాగా జరగాలి, కానీ ఖర్చు తగ్గించాలి. స్టాండర్డ్ అయితే ఉండాలి, ఇంకా బాగా జరగాలి, కానీ ఖర్చు తగ్గాలంటే మీరు ప్రయత్నం చేశారు. 79,9,248 రూపాయలు ఖర్చు అయింది. అంటే ఇంచుమించుగా సేవింగ్ ఎంత అంటే 40 లక్షల రూపాయలు సేవింగ్ ఒక స్వామి వారి కళ్యాణానికి ప్రభుత్వం వచ్చిన 40 లక్షలు ఖర్చు తగ్గించాం. ఈ పనులు 43 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒక పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నో వర్క్ నో పే విధానం చట్టసభల్లో రావాలన్నారు. కొందరు సభ్యులు సభకు హాజరు కాకుండా వేతనాలు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు విధులకు రాకపోతే వేతనాలు నిలిపివేస్తారు కదా, మరి ఎమ్మెల్యేల విషయంలో అలా ఎందుకు చేయరన్నారు. శాసనసభ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మార్చేందుకు నో వర్క్ నో పే విధానం వంటి సంస్కరణలు అవసరమన్నారు. యూపీలో జరిగిన అఖిల భారత సభాపతుల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను. ఒక్క చర్చిలో కూడా పాల్గొనడం లేదు. అది చాలానట్టు సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. నేను ఈ విషయంలో మీకు మనసు అందజేసంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజలందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంలో మేము చేస్తున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, ఇది ఒక ఫస్ట్ టైం నేను మనం చేసి నమ్మకండి సార్. ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించి హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతుంది. హైదరాబాద్ బోడుప్పల్లోని ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తుంది. నెల క్రితం లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి పట్టుబడ్డాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు జరుపుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ సహా ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అర్రమాడ వెంకటరెడ్డి అనే అడిషనల్ కలెక్టర్ హనుమకొండ గారి ఇల్లు, అలాగే అతని బంధువులకు సంబంధించిన ఇండ్లు
సోదాలు చేయడము జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖు నాడు ఇతను కలెక్టర్గా అడిషనల్ కలెక్టర్ హనుమకొండ పనిచేస్తూ అలాగే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండగా ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి లైసెన్స్ రెన్యువల్ చేయుటకు 60,000 డిమాండ్ చేస్తూ మాకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదే క్రమంలో అప్పుడు అతన్ని విచారించినప్పుడు కొన్ని అక్రమాస్తులు కలిగినట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. ట్రాప్ అయిన వెంటనే అతని ఇల్లు కూడా సోదాలు చేయడం జరిగింది. అప్పుడు ఒక 30 లక్షల నెట్ క్యాష్ దొరికింది. దాని తర్వాత అతని గురించి కంప్లీట్ ఎంక్వైరీ చేయగా 2008లో కూడా ఇతని మీద ఒక అక్రమాస్తులు కలిగిన కేసు రిజిస్టర్ చేయడం జరిగినట్టుగా గుర్తించాము. దాని తర్వాత ఆ కేసులో ఏసీబీ తరఫున గవర్నమెంట్కి రిపోర్ట్ పంపడం జరిగింది. తర్వాత 2016-17లో కూడా నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ స్కీమ్లో ఆ రైతులకు సంబంధించిన కంపెన్సేషన్ ఇవ్వడంలో ఇతను అవినీతికి పాల్పడినట్టు కూడా మా నోటీసుకి వచ్చి ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి జరిగిన సోదాల్లో దాదాపు ఈ వెంకటరెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ గారు 8,30,00,000 అక్రమాస్తులు కలిగినట్లుగా గుర్తించడం జరిగింది. దానిలో మంచిరేవుల విల్లా సుమారు 5-6 కోట్ల వర్త్ విల్లా ఒకటి, అలాగే భువనగిరి దగ్గర ఒక ఫామ్ హౌస్, తర్వాత ఇక్కడ సరూర్ నగర్లో ఒక ఇల్లు కూడా కలిగినట్టుగా ఒక 8 ప్లాట్లు కలిగినట్టు మేము గుర్తించడం జరిగింది. ఫర్దర్గా ఇన్డెప్త్ డీటెయిల్స్ మేము సోదా చేసిన తర్వాత తెలుస్తున్నట్టుగా తెలియజేస్తున్నాం. అంటే మొత్తం ఒక 8 లొకేషన్స్లో ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నాము. దాదాపు సాయంత్రం అవుతుంది పూర్తిగా తెలిసేసరికి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామనూరు సరిహద్దు ప్రాంతంలోని కర్రిగుట్టల్లో సిఆర్పీఎఫ్ 39 బెటాలియన్ క్యాంపుని సిఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్ ప్రారంభించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో 10 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించి సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కర్రిగుట్టలో బేస్ క్యాంపును ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే నిలిచిపోయే రోజు అని ఐజీ అన్నారు. సరిహద్దు ప్రాంతంలో మావో దాడులను అదుపులో ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంతేకాకుండా ఆదివాసీలకు సోషల్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్, తాగునీరు, ఆరోగ్య సేవలు వంటి సదుపాయాలు ఈ క్యాంపు చుట్టుపక్కల గ్రామాలకు వేగంగా చేరుతాయన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని సినీ నటి ఖుష్బూ దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తన భర్త పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చామని, తన భర్తకు చిన్న సర్జరీ జరగడం వల్ల రాలేకపోయారని ఆమె తెలిపారు. ఆలయం వెలుపల ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. చాలా బాగా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. తిరుపతి దేవస్థానంకి వచ్చా, ఫ్యామిలీ పార్ట్‌తో వచ్చాను. ఈరోజు యాక్చువల్లీ మా ఆయన పుట్టినరోజు. ఆయన రావడానికి కుదరలేదు. ఎందుకంటే ఒక చిన్న సర్జరీ జరిగింది ఆయనకి. సో, ఆయన కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడ వచ్చాం. సో, చాలా సంతోషంగా ఉంది. తిరుపతి దేవస్థానం అయితే ఆయన పిలవాలి. ఆయన పిలిస్తే రావడానికి కుదురుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరం తర్వాత నేను తిరుపతికి వస్తున్నాను. ట్రై చేశాను మధ్యలో, కానీ షూటింగ్ జరిగింది, లేదంటే వేరేదో ఒక ప్రాబ్లం వచ్చింది. సో రాకలేకపోయాను. కానీ ఇప్పుడు వచ్చాను. సో ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీలో విమాన ప్రమాదం జరిగింది. ప్రయాగ్రాజ్లో ఆర్మీ శిక్షణ విమానం కూలింది. 2 పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. కేపీ కాలేజ్ సమీపం చెరువులో విమానం కూలింది. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది.
ఇక ప్రయాగ్రాజ్లో అయితే ఆర్మీ శిక్షణ విమానం కూలింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అసలు ఈ విమాన ప్రమాదం జరగడానికి రీజన్ ఏంటి, అలాగే ఆ విమానంలో ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో మధ్యాహ్నం ఒక ఆర్మీ శిక్షణ విమానం కేపీ కాలేజ్ సమీపంలోని ఒక చిన్న చెరువు ఉంటే ఆ చెరువులో కూలిపోయినట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి కొంతమంది సిబ్బంది రెస్క్యూ చేసి ఇద్దరు పైలట్లు ని స్వల్ప గాయాలయ్యాయి వారిని గుర్తించి వెంటనే బయటకు తీసినట్టు కూడా తెలుస్తుంది. సో ఇద్దరు మాత్రమే ఆ యొక్క విమానంలో ఉన్నట్టు, ఆర్మీ శిక్షణ విమానంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అది మనకి చెరువులో వెంటనే పడిపోగానే స్థానికులు గుర్తించి రెస్క్యూ టీమ్ కి వెంటనే సమాచారం ఇవ్వడం, వారు ఎక్కడికి రావడము, వారి ఇద్దరిని కూడా సురక్షితంగా బయటికి తీయడము. సో ఇక ఎవరికి కూడా ప్రాణాపాయం లేనట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అదే ఆ చెరువు కాకుండా బయట ఎక్కడైనా ఈ యొక్క శిక్షణ విమానం కూలిపోయినట్టయితే ఇద్దరు పైలట్లు కూడా చనిపోయేవారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కాబట్టి అనేక సార్లు మన దేశంలో ఇప్పటికీ అనేక సార్లు ఈ యొక్క ఆర్మీ శిక్షణ విమానాలు కూలిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే మనకి పైలట్లు ముఖ్యంగా శిక్షణ తీసుకుంటున్నటువంటి సమయంలో వారు ఎప్పుడు రెగ్యులర్ గా ఈ ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి దానిలో భాగంగానే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో కూడా ఒక శిక్షణ విమానం ఈ పైలట్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఈ యొక్క కేపీ కాలేజ్ సమీపంలో ఉన్నటువంటి చెరువు దగ్గర కూలిపోయినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రమాదంలో ఎవరికి ఎటువంటి అంటే పెద్దగా పైలట్లు స్వల్ప గాయాలు తప్ప పెద్దగా ప్రమాదం లేదని చెప్తున్నారు. కాబట్టి రెస్క్యూ టీమ్ కి సకాలంలో మనం సమాచారం అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా బయటపడ్డట్టు కూడా తెలుస్తుంది. విమానం గాల్లో ఉండగానే అదుపు తప్పినట్టు కూడా చెప్తున్నారు. కొందరు అక్కడ ఉన్నటువంటి కొందరు గుర్తించి వీడియోలు కూడా తీసినట్టు తెలుస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కూడా మారుతున్నాయి. గాల్లోనే విమానం ఉండగా అదుపు తప్పి చెరువులో పడిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంటల అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు. కాబట్టి దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఘటన గల కారణాలు ఏంటని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. హ్యారీ తుఫాన్ దక్షిణ ఇటలీని అతలాకుతలం చేస్తోంది. సిసిలీ, సార్డినియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రాకాసి అలలు సుమారు 9 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. సముద్రపు నీరు రోడ్లపైకి చేరుకోవడంతో తీర ప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. Ci vuoi una ruspa qua?